నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సంజీవ్ నగర్ తండాకు చెందిన మహిళ ఎం లక్ష్మి శిరీష మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ శిరీష సోదరుడు మహేంద్ర నాయక్ మాట్లాడారు. గత 9 నెలల క్రితం కర్నూలు గణేష్ నగర్ కు చెందిన వ్యక్తితో వివాహం జరిపినట్లు చెప్పారు. అయితే ఆ మహిళ ప్రస్తుతం 6 నెలల గర్భవతి. ఈ నేపథ్యంలో గత మంగళవారం మహిళ అనారోగ్యం రీత్యా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఆమె భర్త అత్తమామలు తరలించారు. ఈ విషయంపై మహిళ తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు సమాచారం రావడంతో హుటాహుటిన తల్లిదండ్రులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మహిళను పరిశీలించామని అన్నారు. కానీ అప్పటికే మహిళ మృతి చెందడంతో భర్త అత్తమామలపై వారు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరిగిందని అన్నారు. తమ కూతురుని ఆమె భర్త అత్తమామలు కలిసి కొట్టి హత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సందర్భంగా పోలీసులు వారి ధర్నాను భగ్నం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లలితమైనటువంటి సుగుణముల సమూహము రూపొందినట్లుగా ఉండేటువంటి పిల్లలు మీరు. కట్టమంచి రామలింగారెడ్డి అసలు కట్టమంచి మీకు చాలా సులభంగా ఉంటది. అలాంటి ప్రయత్నం చేస్తూ మన భాషని అంతరించిపోకుండా చక్కగా అంటే కాబోయే భావి భారత పౌరులు మనకి ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఫ్యూచర్ మీరంతా దీని మీద ఇప్పుడు ప్రతి సంవత్సరం మీ స్కూల్లో ఈ మాతృభాష ఖచ్చితంగా ప్రోగ్రాం జరుగుతూ ఉంటది. ఇప్పుడు చిన్నప్పుడు మీకు కొంచెం తెలియకుండా పోవచ్చు.